నమస్కారం జుక్కల్ నియోజక ప్రజలకు జుక్కల్ నియోజకవర్గము ఎవరికి గుర్తు లేకుండే ఎప్పుడైతే మన తోట లక్ష్మీకాంతరావు గారు ఎమ్మెల్యే కావడం జరిగిందో అప్పటి నుంచి జుక్కల్ నియోజకవర్గము అదేవిధంగా తోట లక్ష్మీకాంతరావు గారు మన రాష్ట్రమే దేశమే కాకుండా వేరే దేశాలలో కూడా మరి ఎటువంటి ఆయనకు సంబంధం ఉన్న మన కాన్స్టిట్యూన్సీ ఏంది మనకు ఎక్కడి నుంచి ఏ రకంగా డెవలప్ చేయాలని చేస్తున్నారు కాబట్టి ఇది జీర్ణించలేక కొంతమంది ఎవరైతే ఈ చీడ పురుగులు ఉన్నారో వాళ్ళు మరి మొన్న ఆయన ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా ఎక్కడ దేశంలో లేని విధంగా వాళ్ళని పారదర్శకంగా ఎన్నుకుంటే మరి వీళ్ళకు పడక వీళ్ళు గాంధీ భవన్ పోయి మరి మేము సీనియర్ కార్యకర్తలను మాకు పట్టించుకుంటలేదు అది అని చెప్తే ఏదో పట్టించుకోలేదంటే ఇంతకుముందు ఈ సంగమేశ్వర్ అనే వ్యక్తి ఒక్కొనికి తీసుకుందాం మద్దతు మండల విషయం చెప్తున్నాడు కదా ఈయన ప్రతిసారి పార్టీ ప్రెసిడెంట్ ఆయననే ఉంటూ ఇది ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉందో ఆయన దగ్గరనే ఉంచుకున్నాడు ఒకసారి తల్లికి ఇచ్చిండు ఒకసారి ఆయన ఉంచుకొని ప్రతి రైతుల దగ్గర ప్రతి వ్యాపారస్తుల దగ్గర ప్రతి కమిషన్ ఏజెంట్ల దగ్గర డబ్బులు తీసుకున్న ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మరి ఈయన చరిత్ర అందరికి గుర్తున్నది అనేది పేపర్లు ఎస్ఐ పేపర్ లాంటి లీక్ చేయడం జరిగింది ఈయన మర్డర్ కేసులో కూడా ముద్దాయి ఉన్నాడు మరి మొన్నటి వరకు ఈయన టిఆర్ఎస్ లో ఉండి షిందేకి మోసం చేసి ఈ మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను సీనియర్ కార్యకర్త అంటున్నాడు ఇంకొకటి ఈయనకు సిగ్గు లేదు ఈయననే ఎంతో మందికి ఆ పార్టీలో ఉన్నప్పుడు మరి సస్పెండ్ చేయించిండు మరి ఇప్పుడు ఆయన పార్టీ ఆయనకు ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది మరి ఆయన ఆలోచించాలి సిగ్గు శరం అనేది మనిషికి ఉంటే మేము సీనియర్ కార్తలు అనుకుంటే ఆలకీలకు పనిచేసి గాంధీ భవన్ ఏంది నిజాయితీగా పనిచేసే ఇటువంటి ఎమ్మెల్యేలకు నాయకులకు గాంధీ భవన్ మరి ఈయన ఇంకా మరి తోట లక్ష్మీకాంతరావు గారి ఇది ఇంకా ఇమేజ్ పెరిగేటట్టు చేసింది కానీ ఆడ ఏం తగ్గేదేం లేదు రెండోది ఏంటంటే ఇది ఈ ముంగట కూడా ఇక ఆలోచించాల్సిన విషయం అంటే ఎవరికి కూడా కాంతారావు గారు నిజాయితీ పనులకు దగ్గర వస్తారు ఇటువంటి మోసం చేసేటోళ్లకు పక్కకు ఉంచాడు ఆయన మద్నూరు మండలం కాకుండా ఇది వేరే మండలాలు కూడా మీరు ఆలోచించాలి మద్నూరు మండలం అంటున్నాడు ఆయన బట్టి 2-3 రావడం జరిగింది అందులో ఒక పప్పు సేట్ అనేటైనా ఆయన కూడా మన ప్రభుత్వం ఒక 3.5 ఎకరాలు వేసుకున్నాడు కాబట్టి ఎవరు ఎమ్మెల్యే ఉంటే సింధు పోతాడు ఆయన గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఇలా సంగతి చూస్తాడని చెప్పేసి నాటకాలు చేస్తున్నాడు దయచేసి నిన్న రాత్రి కూడా ఒక వాయిస్ రికార్డు పెట్టిండు ఆ వాయిస్ రికార్డు కూడా పెట్టడానికి కూడా ఈయనని బనాయించినట్టున్నాడు ఈయన అన్ని మార్కెట్ కమిటీలు కూడా పారదర్శకంగా చేసిండు మరి ఈయన ఏదేదో చేసి చేస్తున్నాడు మరి ఈయనకు ఇప్పుడు మరి తెలుస్తుంది అని చెప్పేసి అందరు గుర్తుంచుకోవాలా మరి ఈయన ఎవ్వరు కూడా పోవద్దు మరి వీళ్ళు ఏమంటున్నారంటే మేము లేకపోతే కార్యకర్తలకు రేపు లోకల్ ఎలక్షన్ డిపాజిట్ రావడం నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా మీరు గాంధీ భవన్కి ఎంతమంది అయితే పోయినరో అంతమందిలో ఎవరన్నా కూడా సర్పంచ్ గెలిపి చూపించాలని నేను మీకు డిమాండ్ చేస్తున్నా